హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రియా టాక్స్. అందరూ బాగున్నారా అండి? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు మన వీడియో బ్యూటిఫుల్ నెయిల్స్ అండి. నెయిల్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారండి? పెద్ద గోర్లు పెంచుకొని దానికి చక్కగా మంచి కలర్ గోల్డ్ రంగు వేసుకొని నెయిల్ పాలిష్ మంచి మంచి డిజైన్స్ పెట్టుకోవాలని అందంగా చూపించాలని ఉంటుంది కదండి. కానీ మన ఆడవాళ్ళకి ఇంట్లో పనుల వల్ల పెరిగినట్టే పెరుగుతాయి, ఇరిగిపోతూ ఉంటాయి. మెయింటైన్ చేయడం రాదనమాట. అంటే వస్తుంది, ఎంత బాగా పెంచుకుందాము అని అనిపించినా సరే అవి ఏదో టైంలో ఏదో పనిలో ఇరిగిపోతాయి గ్యారెంటీగా. అయ్యో అనిపిస్తుంది అలాంటప్పుడు మనం చిన్న ఐడియా చేసుకోవచ్చండి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ నెయిల్స్ అని చాలా వస్తున్నాయి మార్కెట్లో. నేను మీషోలో బుక్ చేసుకున్నానండి. అవి వచ్చినాయి. కాసేపు అయినా సరే అలా మనం సరదాగా ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు అవి పెట్టుకుంటే మనకి చాలా అందంగా కనిపిస్తాయి మన వేళ్ళు అనేవి. నెయిల్స్ ఇష్టం ఉండి అవి పెరగట్లేదు అని అనుకునే వాళ్ళు ఇలా తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగా వచ్చాయండి. యూజ్ అండ్ త్రో ఏముంది, ఎక్కువ ఏం కాదండి. మహా అయితే 90 రూపీస్ ఎంతో. ఆన్లైన్లో నేను బుక్ చేసుకున్నాను. చాలా వచ్చాయండి. దగ్గర ఒక 10 సెట్స్ వచ్చాయన్నమాట. చూపిస్తాను మీకు. అలానే ఫంక్షన్కి వెళ్ళి వచ్చానండి. ఫంక్షన్కి వెళ్ళి వచ్చినప్పుడు మనం ఇంట్లో ఎప్పుడు మామూలు సాదాగా ఉన్న మామూలు డ్రెస్ వేసుకొని మామూలుగా తయారవుతాం. అదే ఫంక్షన్ అనేసరికి కొంచెం హడావిడిగానే తయారవుతాం కదండి. అలా అని ఏ ఫంక్షన్కి వెళ్ళినా సరే మరీ ఎబ్బెట్టుగా కాకుండా సింపుల్గా అండ్ ట్రెండీగా మన వైపే ఉండాలన్నమాట. అందరికల్లో అలా తయారవ్వాలండి మనం ఎప్పుడైనా సరే. మరి పెద్ద పెద్ద బొట్లు అవి పెట్టేసుకోకుండా చిన్న బొట్టు పెట్టుకొని, అలానే గాజులు కూడా ఒక చేతికి వాచ్ పెట్టుకుంటే ఒక చేతికి బ్రాస్లెట్ వేసుకోండి. ట్రెడిషనల్గా తయారవడానికే ఎక్కువ ఇంపార్టెంట్ ఇవ్వండి. ఏ సారీ కట్టుకుంటే ఆ సారీకి మ్యాచింగ్ స్టిక్కర్ పెట్టుకోండి. అలానే గాజులు అవన్నీ మ్యాచింగ్ వేసుకోండి. ఇవి చెప్పాను కదండి, నెయిల్స్ ఆర్టిఫిషియల్ నెయిల్స్ అని. ఇవి ప్లాస్టిక్, అందులో రెండు వచ్చినాయి అనమాట. ఇది ట్రాన్స్ఫర్ మనకి వాటర్లా ఉంది. ఇదేమో ఫుల్ వైట్గా వచ్చింది. కానీ దీని మీద పైన నెయిల్ పాలిష్ వేస్తుంటే బబుల్స్లా, అంటే ఏదో చిన్నది మనం నెయిల్ పాలిష్ ఆరక ముందే పట్టుకుంటే ఎలా ఉంటుందో అలా అయిపోతుందండి. లోపల వేయాలన్నమాట. వైట్ వేసే కన్నా ఇలాగ మనకి క్లియర్గా ఉన్నాయి కదా, దీని మీద కలర్ బాగా కనిపిస్తుంది. ఇది ట్రాన్స్ఫర్ కలర్ కాబట్టి, ట్రాన్స్పరెంట్గా ఉంది కాబట్టి దీనికి లోపల నెయిల్ పాలిష్ అనేది లోపల వేస్తే బయటికి కలర్ బాగా కనిపిస్తుంది షైనీగా. ఫస్ట్ కట్ చేసుకోవాలండి. మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు, ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవాలి. ఎందుకంటే కొంతమందికి సూదిగా ఇష్టం, కొంతమందికి కొంచెం ఓవెల్ షేప్లో ఇష్టం అనమాట. అలా కట్ చేసుకోవాలంటే ఇవి పెద్ద సైజు ఇస్తాడండి. నెయిల్స్ అనేవి పెద్ద సైజు ఇస్తాడనమాట. ఫస్ట్ కట్ చేసుకొని ఇప్పుడు మనం షేప్ చేసుకోవాలి. వాటిని షేప్ చేసుకుంటే ఇక నేను చేసుకున్నాను చూడండి. నేను కాళ్ళకు కూడా చేశానండి. కాసేపు సరదాగా, అంటే మన ఇంట్లో ఫంక్షన్ అంటే మనం ఎలాగే ఇవన్నీ చేసుకోలేము. మనకి ఆ టైంలో మనం సరిగ్గా తయారు కూడా అవ్వలేము. అలాంటిది వేరే ఫంక్షన్కి వెళ్తున్నామంటే అక్కడ మనకి పెద్దగా పనే ఉండదు కదండి. వచ్చిన వాళ్ళని హ్యాపీగా నవ్వుతూ పలకరిస్తాము. కాసేపు వాళ్ళందరితో కబుర్లు ఆడుకొని వచ్చేస్తాము. అలాంటప్పుడు మనం కొంచెం ఫ్యాషన్గా స్టైల్గా కనిపించడం తప్పేం కాదు కదండి. ఇది నా అభిప్రాయం. మరి చూడండి, నేనైతే పెట్టుకున్నాను, కాళ్ళకి పెట్టుకున్నాను, అలానే చేతులకు కూడా పెట్టుకున్నాను. చాలా కాసేపు నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. చాలా సరదా అనిపించింది. అంతంత గోర్లు మనం పెంచుకోనులేము. పెంచితే అన్నీ ఉండవు కూడా. ఒక వేలికి ఉంటే ఒక వేలికి ఇరిగిపోతూ ఉంటాయి. నాకు కాసేపు అయితే చాలా హ్యాపీ అనిపించిందండి. ఏ పనైనా సరే మనసుకి నచ్చితే అది ప్రశాంతంగా ఉంటుంది కదండి. మనం కూడా కాన్ఫిడెన్స్గా ఉండొచ్చు. అలానే అవి విరిగిపోతాయా అంటే అవి విరిగిపోవండి. వాటితో పాటు ఒక గమ్ ఇస్తాడు. ఒకవేళ ఆ గమ్ డ్రై అయిపోయినా సరే ఫెవిక్విక్తో అంటించుకోవచ్చండి. లైట్గా ఫెవిక్విక్ అప్లై చేసి మనం అంటించుకుంటే చాలా బాగా వస్తాయి. ఫెవిక్విక్ అయితే అంత తొందరగా ఊడదండి. అలానే తర్వాత మనం తీసేప్పుడు కూడా చాలా ఈజీగా వచ్చేస్తాయి. అలానే ఏమి తొందరగా ఊడిపోవు కూడా. అంటే మనం వేరే ఫంక్షన్కి వెళ్ళినప్పుడే కదండి, ఇంటి దగ్గర కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే మనం పనులు చేస్తాం, వాటర్ తగిలితే ఊడిపోతాయి అనమాట. అదే ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మనకు వేరే పని ఏమి ఉండదు కదండి. జస్ట్ వెళ్ళామా, అటెండ్ అయ్యామా, కాసేపు సరదాగా కబుర్లు ఆడుకున్నామా, వచ్చేస్తామా. అంటే నేను ఏం చెప్తున్నానంటే సింపుల్గా తయారయ్యి ఇలా ట్రెండీగా చూపిస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో. అయినా మన మనసుకు నచ్చి కాసేపు మన కోసం మనం చేసుకోవడంలో తప్పేం లేదు కదండి. పెద్ద గోర్లు ఇష్టం ఉండి అవి పెరగట్లేదు అన్నవాళ్ళు ఇలా చేయొచ్చండి. ఇంతకీ నా శారీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. నా శారీ బాగుంటే నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఇంతే అండి. నేను నెయిల్స్ కోసం చెప్పడం నచ్చిందా అండి మీకు? ఆ నెయిల్స్ నచ్చితే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోండి. ఉన్నాయండి, చాలా బాగున్నాయి. ఉంటానండి. థ్యాంక్ యూ. బాయ్. టేక్ కేర్.